సార్వత్రిక ఎన్నికల లెక్కింపులో రాష్ట్రంలో కూటమి అఖండ విజయం దిశగా సాగుతోంది. భారీ ఆధిక్యం దిశగా కూటమి దూసుకెళ్తోంది. కూటమి ప్రభంజనంలో ఫ్యాన్ కకా వికలమైపోయింది. ఏపీ ప్రజలు హల్లో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అంటూ ఫ్యాన్ రెక్కల్ని విరిచేశారు. 5 ఏళ్ల అరాచక పాలనకు ఓటుతో గట్టి బుద్ధి చెప్పారు. ప్రజా ప్రభంజనంలో వైకాపా చిత్తవగా ఆధిక్యాల్లో కూటమికి ఎదురే లేకుండా పోయింది. అణచిపెట్టుకున్న ఆక్రోశాన్ని ఆంధ్రుడు ఓటుతో వెల్లడించారు. జగన్ నియంతృత్వ ధోరణికి ఓటుతో అడ్డుకట్ట వేశారు. 5 ఏళ్ల జగన్ నిరంకుశ పాలనకు ఓటుతో చరమగీతం పాడారు. జగన్ రివర్స్ పాలనకు ఆంధ్రులు ఓటుతో రీకాల్ చేశారు. మ్యాజిక్ ఫిగర్ దాటేసిన కూటమి 160 స్థానాలు దాటి దూసుకెళ్తోంది. ఇప్పటికీ 6 అభ్యర్థులు విజయం సాధించారు. కూటమి ప్రభంజనంలో జిల్లాలకు జిల్లాలే కూటమి స్వీప్ చేస్తోంది. కడప మినహా అన్ని జిల్లాల్లో కూటమి హవా సాగుతోంది. కూటమి ఉత్తరాంధ్రను ఊడ్చేస్తోంది. రాయలసీమలో జోరు సాగుతోంది. రాజధాని పరిసర ప్రాంతాల్లో కూటమి భారీ ఆధిక్యంలో ఉంది. ఉమ్మడి గోదావరిలో దూసుకుపోతున్న కూటమి దక్షిణ కోస్తాలో పరుగులెడుతోంది. ఒకరిద్దరు మినహా జగన్ మంత్రివర్గంలోని మంత్రులు ఓటమి బాటలో ఉన్నారు. సీఎం సొంత జిల్లాలోనూ వైకాపాకు కూటమి గట్టి పోటీ ఇస్తోంది. దీంతో తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. వైకాపా కేంద్ర కార్యాలయం బోసిపోతోంది. ఓటమి ఖరారు కావడంతో పలు జిల్లాల్లో వైకాపా అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్లిపోతున్నారు. ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వించమని కోరుతూ అందరికీ నమస్కారం. పత్రం స్టార్ట్ అయింది. మీకు పత్రం స్టార్ట్ అయింది. పత్రం స్టార్ట్ అయింది. మీకు పత్రం స్టార్ట్ అయింది. మళ్ళీ గవర్నమెంట్ లో కొట్టుకొస్తాం. పత్రం స్టార్ట్ అయింది. పత్రం స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి పత్రం స్టార్ట్ అయింది.